రాత్రి రోడ్డు మీద వంటలు. ఒక గ్రామంలో రాత్రి కాగానే అందరూ వింతగా తమ ఇళ్ల ముందు రోడ్డుపై స్టవ్లు పెట్టుకుని వంటలు చేస్తారు. అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. తుని పిచ్చుక మరియు చోటు చిలుక తమ ఇళ్ల ముందు రోడ్డుపై స్టవ్లు పెట్టుకుని వంట చేయడం అలవాటు. ఇది వారికి వంట చేసుకోవడంతో పాటు కబుర్లు చెప్పుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది. చిచ్చుకాకి మాత్రం తన మాటల వల్ల ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటుంది. చోటు, ఈ రాత్రివేళ చల్లని గాలిలో రోడ్డు మీద వంట చేయడం ఎంత బాగుందో కదా. అవును తుని, ఆఫీస్ పనులు, షాప్ పనులు ముగించుకుని ఇంటికొచ్చేసరికి అలసట. ఇలా వంట చేస్తుంటేనే రిలాక్స్డ్ గా ఉంటుంది. పిల్లలు కూడా మంచం మీద హాయిగా వెన్నెల చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అవును, ఆ చిచ్చు అక్కడే ఒంటరిగా ఉంది చూడు. ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవడమే కాని ఎవరిని కలవదు. చోటు, తను ఎక్కడ మాటలు ఎక్కడ చెబుతుందో, ఎక్కడ రహస్యాలు ఎక్కడ చెబుతుందోనని భయం. అందుకే ఎవరూ తనతో మాట్లాడరు. తనే ఆ ఒంటరితనాన్ని తెచ్చుకుంది. కుహుబాతు వేరే వీధి నుండి వచ్చి వారిని చూసి ఆశ్చర్యపోతుంది. అబతుని, చోటు, ఏంటిది, మీరంతా రోడ్డు మీద వంట చేస్తున్నారు? చోటు చిలుక నవ్వుతూ కళ్ళు కొడుతూ, కుహు, నువ్వు మరీను, ఇది మాకు మా పెద్దల నుండి వస్తున్న వింత ఆచారం. ఏంటి ఆచారమా? నాకెవరూ చెప్పలేదే. తుని పిచ్చుక నవ్వుతూ, అవును కుహు, మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. రోడ్డు మీద వండితేనే ఆ వంటకు సామూహిక శక్తి వస్తుందట. అప్పుడు ఆ తిండి తిన్నవాళ్ళు ఎప్పుడూ కలిసి ఉంటారట. చోటు చిలుక జోక్ కలుపుతూ, కుహు, మా పెద్దలు ఇంకా గొప్పగా చెప్పేవాళ్ళు. రోడ్డు మీద వంట చేస్తుంటే ట్రాఫిక్ డిస్టర్బెన్స్ తగ్గుతుందట. కుహుబాతు నమ్మి, అమ్మో నిజంగానా? ఎంత గొప్ప ఆచారమో. అందుకేనా అంతా కలిసి వండుతున్నారు? నాకిప్పుడే అర్థమైంది. తుని పిచ్చుక నవ్వుతూ, కాదు కుహు, ఇంట్లో పొగ ఎక్కువగా ఉంటుందని, బయట చల్లగా ఉంటుందని అందరం కబుర్లు చెప్పుకోవచ్చని వండుతున్నాం. చోటు చిలుక నవ్వుతూ, కుహు, నువ్వు మరీను మా పాతకాలపు ఆచారాలను కూడా నమ్మేశావా? కుహుబాతు నవ్వుతూ, అబ్బా, నేను నిజంగా నమ్మేశాను. మీరంతా చాలా ఫన్నీ. కుహుబాతు వారితో నవ్వుతూ వారి పక్కన కూర్చుంటుంది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకిని, ఒరే చిన్నుగా, నువ్వు ఎక్కడికి కదలొద్దు. తునితో చోటుతో నాకు గొడవలున్నాయి. నువ్వు వాళ్ళ పిల్లలతో మాట్లాడకూడదు. ఇంట్లోనే కూర్చో. చిన్నుకాకి మెల్లగా, నువ్వు వాళ్ళ బుజ్జితో గాని బన్నుతో ఆడితే నాకు చాలా కోపం వస్తుంది. నీకు తెలుసు కదా. చిన్నుకాకి అమ్మ కళ్ళు కప్పి రహస్యంగా వెనుక దారి గుండా బయటకొచ్చి బుజ్జి పిచ్చుక బన్ను చిలుక కూర్చున్న మంచం వైపు వచ్చాడు. చిన్ను, బన్ను, ఈ పాట కబుర్లేంటి? మన కబుర్లు చెప్పుకుందాం. బుజ్జా, నువ్వు మరేనా వాళ్ళు కబుర్లు చెప్పుకోకపోతే మనకే కామెడీ దొరకదు కదా. చిన్నుకాకి మెల్లగా, బుజ్జి, మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పింది. అందుకే నేను మెల్లగా వచ్చాను. వాళ్ళు కబుర్లు చెప్పుకునే లోపే మనం ఆడుకుందాం. ఒరే చిన్నుగా, మీ అమ్మ గొప్పలు ఈ రోడ్డు మీద వంట కంటే వేడిగా ఉంటాయి. ఆ కబుర్లు వినడం కంటే మా అమ్మ చేతి పులుసు వంట వాసన వినడం చాలా గొప్పది. బుజ్జే, నువ్వు మరేనా మా అమ్మ అయితే ఎప్పుడు మా షాప్ లో అప్పు చేసిన వాళ్ళు ఎప్పుడొస్తారోనని కబుర్లే చెప్తుంది. బుజ్జి, మా అమ్మకు తెలియకుండా మనం ఆడుకోవాలి. ఆడుకుందామా? సరేరా చిన్నుగా, ఒక షరతు. మీ అమ్మ గొప్పలు చెప్పినట్టు నువ్వు కూడా గొప్పలు చెప్పకూడదు. చిన్న, నువ్వు చాలా అమ్మాయికుడివిరా. మీ అమ్మ గొప్పల కింద నలిగిపోతున్నావా? చిన్నుగా, నువ్వు చాలా అమ్మాయికుడివి. నువ్వు మౌనంగా ఉంటే మీ అమ్మ గొప్పలు ఎక్కువగా చెప్తుంది. నువ్వు అవునమ్మా అని అనుకో. అప్పుడు ఆటోమేటిక్ గా మీ అమ్మ గొప్పలు తగ్గుతాయి. బుజ్జా, నువ్వు మరేనా, ఇది పిసినారి బుద్ధి కాదు. ఇది గొప్పల తగ్గింపు పథకం అన్నమాట. బన్నుగా, నువ్వు జోక్ చేయకు, మన కాకలేస్తుంది. చోటు చిలుక వంట చేస్తూ, పిల్లలు అల్లరాపండి, వంట అవుతుంది. చిచ్చుకాకి ఒంటరిగా కూర్చున్నా అందరూ మాట్లాడుకోవడం చూసి బాధపడింది. అందరితో ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకుంది. తుని, చోటు, ఏంటిది? నాతో మాట్లాడకుండా నా పక్కనే వంట చేసుకుంటున్నారే. నాకెంత బాధగా ఉందో తెలుసా? చిచ్చు, నువ్వు మరీను నీ మాటలు ఎప్పుడు గొప్పలు,
లేదా అబద్ధాలుంటాయి. అందుకే ఎవరూ నీతో మాట్లాడరు. చోటు, నీ మాటలు నాకెంత బాధ కలిగిస్తున్నాయో తెలుసా? నేనికపై నిజాయితీగా ఉంటాను. చిచ్చు, నిజంగానా? అవును తుని, అందుకే నీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. మహిగ్రద్ద సిటీ నుండి చాలా కొత్త విత్తనాలు తెచ్చిందట. ఆ వేస్తే మన పొలంలో వారం రోజుల్లోనే పంట పండుతుందంట. నేను ఆమె దగ్గర అప్పుడే మాట తీసుకున్నానులే. రేపామె ఆ విత్తనాలను పంచుతుందట. మనం వెళ్ళి ఆ విత్తనాలను తీసుకుందాం. ఏంటి చిచ్చు, వారం రోజుల్లోనేనా? అదెలా సాధ్యం? చిచ్చు, నువ్వు మళ్ళీ అబద్ధం చెబుతున్నావు. మహీగ్రద్ద ఎప్పుడూ అలాంటి మాయా విత్తనాలను నమ్మదు. నమ్మకపోతే పోని, నేను మీకు చెప్పాను. నేను నిజాయితీగానే చెబుతున్నాను. ఇప్పుడు వంట చేసుకోండి, నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను. చిచ్చుకాకి అబద్ధం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. టోనీ మరియు చోటు ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ వంట చేయడం ముగించారు. ఇక మరుసటి రోజు ఉదయం టోనీ పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం మరియు కుహుబాతు అందరూ మహీగ్రద్ద ఇంటి దగ్గరికి విత్తనాల కోసం వెళ్లారు. మహి, చిచ్చు చెప్పింది నిజమేనా? వారం రోజుల్లో పంట పండే విత్తనాలొచ్చాయా? మహీగ్రద్ద ఆశ్చర్యంగా, ఏంటితోనే వారం రోజుల్లో పంట? చిచ్చు మళ్ళీ ఎవరికి ఏ అబద్ధం చెప్పింది? మహి, నిన్ను కలవడానికి వచ్చామని చిచ్చు చెప్పింది. చోటు, నేను అలాంటి విత్తనాలు తీసుకురాలేదు. చిచ్చు మళ్ళీ ఎక్కడి మాటలు అక్కడ చెప్పింది. చిచ్చుకాకి మనందర్నీ మోసం చేసింది. వంట చేసేంత ఓపిక లేక ఏదో చెప్పింది. చిచ్చు మాటలు నమ్మితే అంతే ఇంకా. అందుకే నేనెప్పుడూ ఆమెతో మాట్లాడను. తుని మరియు చోటు నిరాశ చెంది ఇంటికి తిరిగొచ్చారు. ఆ రోజు రాత్రి అందరూ తమ ఇళ్ల ముందు కూర్చొని ఉన్నారు. కాని ఎవరూ వంట చేయలేదు. ఎందుకంటే విత్తనాల కోసం వేచి ఉండి వంటలకు కావాల్సిన సరుకులు కొనడం మానేశారు. చోటు, ఏం చేద్దాం? ఈరోజు వంటకి ఏమీ లేదు. చిచ్చు చెప్పిన అబద్ధం మన కడుపులు కాల్చుతోంది. తుని, నా షాప్లో కూడా ఈరోజు సరుకులు సరిగ్గా లేవు. చిచ్చు వల్ల మనం పస్తులుండాలి. పిల్లలు కూడా ఆకలితో మంచంపై ఉన్నారు. చిన్ను కాకి అయితే అమ్మ ఇంట్లో లేదని తెలుసుకుని మెల్లగా బయటికొచ్చాడు. చిన్ను కాకి మెల్లగా, బుజ్జి, బొన్ను, మా అమ్మ ఇంట్లో లేదు. ఓయ్ చిన్నుక, మాకు ఆకలిగా ఉంది. ఈరోజు చిచ్చు ఆంటీ గొప్పలు మన కడుపులో కారం పెట్టాయి. బుజ్జే, నువ్వు మరీనా ఆకలేసినప్పుడు జోకులొద్దు. చిన్నగా, మీ అమ్మ వల్ల మనందరికి కష్టం వచ్చిందిరా. నాకేం తెలుసు బన్ను, మా అబ్బాయి అబద్ధం చెప్తున్నానని నాకు తెలుసు. కానీ అందరూ ఆ మాట నమ్మేస్తారని అనుకోలేదు. మహీగ్రద్ద చిచ్చుకాకి అబద్ధం వల్ల అందరూ పస్తులున్నారని తెలుసుకుని రోడ్డు వైపు వచ్చింది. తుని, చోటు, ఈ రోజు మీరంతా వంట చేయలేదా? చిచ్చు అబద్ధం వల్ల మీరు పస్తులున్నారా? అవును మహి, మాకు చాలా బాధగా ఉంది. మహీగ్రద్ద కోపంగా చిచ్చుకాకి వైపు చూస్తూ, చిచ్చు, నువ్వు చాలా తప్పు చేశావు. నీ అబద్ధాల వల్ల ఇరుగు పొరుగు వాళ్లకు ఎంత కష్టం వచ్చిందో చూడు. చిచ్చుకాకి తలదించుకుని, మహి, నన్ను క్షమించు. నేను అందరితో మాట్లాడాలని, అందరితో కలవాలని ఆశపడ్డాను. అందుకే అలా చెప్పాను. చిచ్చు, అలా చేయకూడదు. నువ్వెక్కడ మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పడం మానేయాలి. నువ్వు మంచిగా నిజాయితీగా ఉండు. నీకు స్నేహితులు కావాలంటే నీ మనసును మార్చుకో. గొప్పలు చెప్పడం మానే. మహి, నాకు బుద్ధొచ్చింది. సరే, ఈ రోజు నేను సిటీ నుండి సరుకులు, కూరగాయలు తెచ్చాను. నేను తుని మరియు చోటు సాయంతో అందరికి వంట చేసి పెడతాను. ఆ తర్వాత నీ గురించి ఆలోచిద్దాం. మహీగ్రద్ద మాటలకు చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంది. తుని మరియు చోటు సాయంతో మహీగ్రద్ద రోడ్డు మీద వంట చేయడం మొదలుపెట్టింది. మహి, నువ్వు నిజంగా గొప్పదానివి. మహి, నువ్వు మా అందర్నీ కాపాడావు. అందరూ కలిసి వంట చేశారు. చిచ్చుకాకి ఒంటరిగా కూర్చొని పశ్చాత్తాపడింది. చిన్నుకాకి వచ్చి ఆమెని ఓదార్చాడు. అమ్మో, బాధపడుకు. మహి ఆంటీ చెప్పింది నిజం. మనకు గొప్పలు చెప్పడం కంటే నిజాయితీగా ఉండడమే ముఖ్యం. ఒరే చిన్నగా, నువ్వు చెప్పింది కదా నిజంరా. నేనికపై మారతాను. ఆ రాత్రి అందరూ కలిసి వంట చేసుకుని రోడ్డు మీదే మంచాల మీద కూర్చొని తిన్నారు. ఒరే చిన్నుకా, మహి ఆంటీ చేసిన వంట ఎంత బాగుందో. ఈ రోజు మనకు చిచ్చు ఆంటీ అబద్ధం వల్ల ఇంత మంచి భోజనం దొరికింది. బుజ్జే, నువ్వు మరీను చిచ్చు ఆంటీని తిట్టకో. కానీ ఈ రోజు భోజనం పానీపూరి కంటే చాలా బాగుంది. బొన్ను, బుజ్జి, మా అమ్మ మారుతుంది. ఇకపై మీ అందరితో సరదాగా ఉంటుంది. చిచ్చు,
నువ్వు మళ్ళీ మా అందరితో వంట చేయడానికి రా, అందరితో కలిసి ఉండు. అవును తుని, నేను రేపటి నుండి మీతో పాటు వంట చేస్తాను. నా తప్పు తెలుసుకున్నాను. చిచ్చుకాకి ఇకపై అబద్ధాలు చెప్పడం మానేస్తుంది. ఆ రోజు నుండి తుని చోటులతో కలిసి రోడ్డు మీద వంట చేస్తూ సంతోషంగా జీవించింది. ఈ కథలోని నీతేంటంటే, నిజాయితీ మరియు నమ్మకం లేని గొప్పలు మనుషులను ఒంటరిని చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వచ్చేమో కాని అవి చివరికి ఇతరుల కష్టానికి కారణమవుతాయి. పశ్చాత్తాపంతో మారితే కోల్పోయిన స్నేహాన్ని తిరిగి పొందవచ్చు. అందరితో కలిసి ఉంటేనే జీవితంలో నిజమైన సంతోషముంటుంది. పల్లెటూరి రైతు. ఒక గ్రామంలో తుని పిచ్చుక ఒక కష్టజీవి అయిన రైతు. ఆమెకున్న కొద్దిపాటి పొలంలో రకరకాల కూరగాయల్ని పండిస్తూ వాటిని అమ్మి తన కూతురు బుజ్జి పిచ్చుకను పోషిస్తుంది. తుని పిచ్చుక ఉదయాన్నే పొలం పండు చూసుకుని మధ్యాహ్నం కూరగాయల కావడి కట్టి ఊరంతా తిరుగుతూ అమ్ముతుంది. ఉదయం బన్ను చిలుక. అమ్మా, నేను బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తుని ఆంటీ ఈరోజు కావడి మోయడానికి వెళ్తుంది కదా, నేను బుజ్జితో ఉండి సాయం చేస్తాను. చోటు చిలుక తన మనసులో, ఈ బన్నుకి సాయం అంటే ఇష్టం లేదు, కానీ బుజ్జి చేసే కామెడీని మిస్ కాకూడదని వెళ్తున్నాడు. అమ్మా, నా కోసం బుజ్జి ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. బై. బన్ను చిలుక తుని పిచ్చుక ఇంటికి చేరే సమయానికి తుని పిచ్చుక పొలంలో కలుపు తీయడానికని కష్టపడి అలసిపోయి ఇంటికొచ్చేసరికి బుజ్జి పిచ్చుక సోఫాలో పడుకొని కాళ్ళూపుతూ ఉంటుంది. బుజ్జికి ఏ పని చెయ్యాలన్నా బద్ధకమే. తుని పిచ్చుక చెమటతో, అమ్మో, ఈరోజు పని చాలా కష్టంగా ఉంది. కలుపు మొత్తం తీశాను. బుజ్జి, కాస్త నీళ్లు తెచ్చివ్వవే. బుజ్జి పిచ్చుక కళ్ళు మూసుకొని, అమ్మా, నువ్వు ఇంటి దూరం పొలం నుండి వచ్చావు కదా, నువ్వు నడుస్తూ వచ్చిన ఎనర్జీని బట్టి నువ్వు వెళ్ళి ఆ నీళ్లు తాగు. నా సోమరితనం ఇప్పుడు ఫుల్ ఛార్జ్ లో ఉంది. ఛీ, పిచ్చి పిల్ల, ఈ బద్దకపు మాటలు దేవుడికి వినిపిస్తే నీకు అన్నం పెట్టకుండా ఆపేస్తాడు. బుజ్జి పిచ్చుక లేచి కూర్చొని, అమ్మా, నువ్వు భయపడుకో. నా ఆకలి దేవుడికి కూడా తెలుసు. ఆకలితో నేను అరిస్తే దేవుడే వచ్చి నాకు పానీపూరి ఇస్తాడు. అందుకే నేనెప్పుడు ఆకలితోనే ఉంటాను. తుని పిచ్చుక నిట్టూరుస్తూ, సరేలే, నీ బద్దకానికి నేనేం చేయలేను. ఈరోజు కూరగాయల బుట్టలను కావడికి కట్టి ఊరంతా తిరిగి అమ్మాలి. బన్ను చిలుకను కూడా తీసుకుని వెళ్తాను. బన్ను చిలుక తుని పిచ్చుకని చూసి, అంటే నేనెప్పుడే మా అమ్మ దగ్గర చెప్పొచ్చాను, ఈరోజు బుజ్జితో కలిసి ఉండాలి, పానీపూరి తినాలి, మా ఫ్రెండ్షిప్ ని కాపాడుకోవాలి అని చెప్పాను. నేను సాయం చేస్తాను. బుజ్జి పని చేయకపోతే నేను డబల్ పని చేస్తాను. తుని పిచ్చుక నవ్వుతూ, చాలు, ఇద్దరు ఆపండిగా. ఈ రైతు కష్టం మీ ఇద్దరికీ తెలియాలి. పదండి, గ్రామమంతా తిరిగి అమ్ముదాం. తుని పిచ్చుక కావడిని భుజాన వేసుకుని బుజ్జి పన్నులను వెంటేసుకుని ఊర్లో తిరుగుతోంది. నిజానికి తుని పిచ్చుక కూరగాయలు చాలా తాజాగా ఉండడంతో ఊరి జనం ఆమె కోసం ఎదురు చూస్తారు. ఊరి జనం దూరం నుండి, అదిగో తుని పిచ్చుకొస్తుంది, తుని కూరగాయలు చాలా బాగుంటాయి. తుని పిచ్చుక అరుస్తూ, టమాటాలు, వంకాయలు, తాజా కూరగాయలమ్మా. బుజ్జి పిచ్చుక కావడి బుట్ట వైపు చూస్తూ, అమ్మా, ఇంటి దూరం కావడి మోయడం చాలా కష్టం కదా. ఏ బుజ్జే, ఈ కావడి మోయడం వల్ల ఆంటీకి బాడీ బిల్డింగ్ అవుతుంది. నువ్వు సోమరిగా మాట్లాడుకో. ఆంటీ బుజ్జి నన్ను తిడుతోంది. తుని పిచ్చుక బుజ్జి మరియు బన్నుల మొదటి గమ్యం లూసీ పావురం ఇల్లు. లూసీ పావురం బట్టల వ్యాపారి అయినప్పటికీ తుని కూరగాయల కోసమే ఎదురు చూస్తుంది. తుని, వచ్చావా? నీకోసమే ఉదయం నుండి ఎదురు చూస్తున్నాను. నీ కూరగాయలు లేకపోతే మా ఇంట్లో వంట రుచి ఉండదు. లూసీ, తీసుకో, ఈరోజు పచ్చని కాకరకాయలు బాగా పండాయి. లూసీ ఆంటీ, కాకరకాయలు తీసుకున్నందుకు మా అమ్మకి ఒక బట్ట ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తారా? రైట్ అంటే గిఫ్ట్ కూడా ఇవ్వాలి కదా. లూసీ పావురం నవ్వుతూ, తప్పకుండా బుజ్జి, ఈరోజు మీ అమ్మ కోసం కొత్త పైజామా ఫ్రీ. అంటే నేను కూడా కావడిని పట్టుకోవడానికి సాయం చేశాను. నాకు బుజ్జికిచ్చిన దానికంటే చిన్న పైజామా అయినా చాలు. చీ ద్రోహి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కావు.
నువ్వు మా అమ్మ కష్టంపై వడ్డీ వేస్తున్నావా? తుని పిచ్చుక నవ్వుతూ, చాలు లూసీ, నీ ప్రేమ చాలు. ఆ తర్వాత తుని పిచ్చుక చిచ్చుకాకి ఇంటికెళ్ళింది. చిచ్చుకాకి డబ్బివ్వడానికి బదులు బేరమాడడానికి ప్రయత్నిస్తుంది. తుని, కూరగాయలు ఇంత దూరం నడుచుకుంటూ తీసుకొని వచ్చావా? నాకు 10 రూపాయలకి 4 టొమాటాలు ఇవ్వవా? పెట్రోల్ ఖర్చు కూడా లేదు కదా. చిచ్చు, నన్ను కావడి బండి అనుకుంటున్నావా? లాభం లేకుండా ఎలా అమ్ముతాను? చిచ్చు ఆంటీ, ఆ టొమాటాలు తీసుకోవడం వలన మీ వడ్డీ లెక్కలు బాగా చేస్తారు. లాభాలు మంచిగా వస్తాయి. తీసుకోండి, అందుకే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. చిచ్చుకాకి కోపంగా, బుజ్జి, నువ్వు నా ఇంటికి వస్తే వడ్డీ వేస్తాను అంటే బుజ్జిని వడ్డీ వేయకండి. దాని సోమర్తనం మీద మీరు వడ్డీ వేస్తే ఆ వడ్డీ తీర్చడానికి తను మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ, సరేలే గాని నీ కూతురు పంచులకు కరిగి డబ్బులు ఇస్తున్నాను. ఆ రోజు తుని పిచ్చుక వ్యాపారం చాలా బాగా జరిగింది. బన్ను చిలుక, పుజ్జి పిచ్చుక ఇద్దరూ తుని పిచ్చుకతో కలిసి ఇంటికి తిరిగొచ్చారు. తుని పిచ్చుక సంతోషంగా, అమ్మయ్య, ఈరోజు లాభం బాగా వచ్చింది. మీ ఇద్దరికి నేను కజ్జికాయలు కొనిస్తాను. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, కజ్జికాయల? అమ్మా, నువ్వు నిజంగానే పల్లెటూరు రైతు మహారాణివి. నీ కష్టం డబుల్ లాభం వచ్చింది అంటే నా చాడీలు చెప్పినందుకు నాకు ట్రిపుల్ లాభం ఇవ్వండి. ద్రోహి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే కావు. నువ్వు నా కజ్జికాయలు కూడా దొంగలించడానికి చూస్తున్నావా? తుని పిచ్చుక నవ్వుతూ, చాలు, మీ ఇద్దరికి సమానంగా పంచుతాను. తుని అంటే ఇప్పటికే లేట్ అయింది. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్తాను. సరే బన్ను, రేపు మళ్ళీ రా. రాత్రిపూట బుజ్జి పిచ్చుక నిద్రపోయే ముందు తన తల్లి తుని పిచ్చుక దగ్గరకొచ్చి ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. అమ్మ, నువ్వు ఇంత కష్టపడుకో. నేను రేపటి నుంచి నీకు కొంచెం సాయం చేస్తాను. తుని పిచ్చుక ఆనందంగా, అదే చాలు బుజ్జి, నీ ప్రేమే నాకు పెద్ద సాయం. తుని పిచ్చుక కూతురును దగ్గరికి తీసుకుని తన కూతురన్న మాటకు తన కష్టమంతా మర్చిపోయి నిద్రపోయింది. కొన్ని రోజులు గడిచాయి. తుని పిచ్చుక పొలంలో వేసిన టొమాటో పంట కోతకు సిద్ధంగా ఉంది. కాని ఆకాశంలో అకస్మాత్తుగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. భారీ వర్షం, గాలి వీయడం మొదలైంది. తుని పిచ్చుక ఆందోళనగా, అయ్యో, పంట కోయకుండానే వర్షం వస్తుంది. ఇలా అయితే పంట మొత్తం నాశనం అయిపోతుంది. బుజ్జి పిచ్చుక ఒక బుట్టలో కూర్చొని, అమ్మ, నువ్వు టమాటాల గురించి ఆలోచించుకో. బుజ్జే, ఈ వర్షం నీ సోమర్తనంలోకి అకస్మాత్తుగా వచ్చింది అంటే నేను సాయం చేస్తాను. త్వరగా టమాటాల కోసం బుట్టలో వేద్దాం. నువ్వు ఎందుకు నా గురించి మా అమ్మకు చెప్తావు? నువ్వు టమాటాలు కోస్తే వాటిలో కజ్జికాయలు లేవు. తుని పిచ్చుక కష్టపడుతూ, ఆపండ్రా, నా పంట పోయేలా ఉంది. తుని పిచ్చుక కష్టపడుతుంటే అప్పుడే మహిగ్రద్ద గొడుగు వేసుకుని అక్కడికొచ్చింది. ఆమె వెంటనే సాయం చేయడానికని ముందుకొచ్చింది. తుని, ఎంత కష్టపడుతున్నావు? నీలాంటి కష్టజీవిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ప్రతిరోజు నీ ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని చూస్తున్నాను. ఈరోజు నీకు నేను సాయం చేయకపోతే నా కోళ్ల వ్యాపారం కూడా విలువ కోల్పోతుంది. ఎంత కష్టం వచ్చినా నువ్వు తల వంచవు. ఈరోజు మనమిద్దరం ఈ పంటను కాపాడుకుందాం. నేను సాయం చేస్తాను, త్వరగా కొయ్యాలి. మహి, నువ్వా? థ్యాంక్స్. నాకెవరూ సాయం చేయకపోయినా నువ్వు నాకు సాయంగా నిలబడుతున్నావు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, మహి ఆంటీ, ఈ టమాటాలు మీ కోడిగుడ్ల కంటే ఎక్కువ విలువైనవి. అందుకే మీరు సాయం చేస్తున్నారు. మహిగ్రద్ద తుని పిచ్చుక కలిసి కష్టపడి పంటలో సగం టొమాటాలను కాపాడగలిగారు. వర్షం ఆగిపోయింది. తుని పిచ్చుక సగం పంట కోల్పోయింది. ఆమె బాధగా కూర్చొని ఉంది. మహిగ్రద్ద ఆమెను ఓదార్చింది. తుని, బాధపడకు, సగం పంటైనా దొరికింది కదా. మహి, ఈ సగం పంటతో మా ఖర్చులకు కూడా సరిగ్గా రావు. ఈ వ్యవసాయం చాలా కష్టం. బుజ్జి పిచ్చుక తల్లి దగ్గరకొచ్చి, అమ్మ, బాధపడుకో, నా సోమర్తనం కూడా ఈసారి పనికి రాలేదు. అంటే బుజ్జిని నమ్మకండి. ఆ వర్షం వల్ల టమాటాలు తడిచాయి కాబట్టి వాటిని ఇంకా ఎక్కువ ధరకే ఫ్రెష్ వాటర్ టమాటా అని అమ్ముదామంటోంది. ఏ పనుక, నువ్వు నా ప్లాన్ ఎందుకు చెప్తావు? తుని పిచ్చుక నవ్వుతూ, చాలు నీ ఆలోచనలు. మహి, సరే,
నేను మిగిలిన టమాటాలను అమ్మి వచ్చిన లాభంతో పక్కనున్న పొలంలో గోంగూర వేస్తాను. గోంగూరకి తక్కువ నీళ్లు చాలు. తుడి, నీ ధైర్యం గొప్పది. రైతంటే నీలా ఉండాలి. నష్టం వచ్చినా కొత్త పంట వేయడానికి వెనకాడకూడదు. అవును మహి, రైతు కేవలం మట్టిలో పనిచేసేవాడే కాదు, దేశానికి రాజు లాంటివాడు. రైతు లేకపోతే మనకు తినడానికి తిండుండదు. కష్టమైనా నష్టమైనా ఈ ప్రపంచానికి అన్నం పెట్టే బాధ్యత నాది. అది నాకు గర్వకారణం. తుని పిచ్చుక టొమాటాలను అమ్మడానికని మళ్లీ వెళ్లిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, వ్యవసాయం అనేది కష్టమైనా ఆ కష్టంలో పండే ప్రతి పంట వెనుక తల్లి ప్రేమ మరియు నిస్వార్థమైన శ్రమ విలువ దాగి ఉంటాయి. నిజమైన సంతోషం కష్టాన్ని ప్రేమించడంలోనే ఉంటుంది. జీవితంలో నష్టం వచ్చినా ఆశను కోల్పోకుండా ఉండడమే గొప్ప ధైర్యం.